వెల్కమ్ టు అభినవ భారత్ నిరఫీ. భారతదేశంలో ప్రజలు వైద్యం మీద చేసే ఖర్చులో సగటును చూసుకుంటే 90% వరకు కూడా మెడిసిన్ పైన ఖర్చు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి పార్లమెంటరీ కమిటీ అయితే సంచలన నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఆ నివేదికలో ఏముంది, ఈ మెడిసిన్ కాస్ట్ ఎందుకు 10 రూపాయలు కొన్ని 180 రూపాయలు అంటే ఎంత మార్జిన్, 600 నుంచి 900% వరకు కూడా మార్జిన్ ఎందుకు వీళ్ళు కంపెనీలు తీసుకుంటున్నాయి, ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మన భారతదేశంలో చూసుకుంటే 2 రకాలుగా ఉంది. అంటే ప్రభుత్వం నియంత్రించగలిగే మెడిసిన్ ఒకటి ఉంది, నియంత్రించలేని మెడిసిన్ ఉంది. నియంత్రించే మెడిసిన్ చూసుకుంటే 2013 యాక్ట్ ప్రకారం ఏముందంటే మనకి ఏదైతే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే పెద్ద పెద్ద డిసీజులు ఏవైతే ఉంటాయో, క్యాన్సర్ కానీ, యాంటీబయాటిక్ కానీ, హార్ట్కి సంబంధించినవి కానీ, ఇట్లా ఏవైతే కొంచెం మేజర్గా ఎక్కువ పెద్ద పెద్ద డిసీజులకు సంబంధించిన మెడిసిన్ ఉంటుందో వీటిపైన అయితే ప్రభుత్వం నియంత్రణ అయితే ఉంటుంది. అంటే దాని ఏదైతే ప్రైస్ ఉంటుందో దాన్ని అయితే కంట్రోల్ చేయగలిగింది. అక్కడ కంపెనీలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైజెస్ పెంచుకోవడానికి లేదు ఈ మెడిసిన్ పైన, ఇంపార్టెంట్ మెడిసిన్ పైన. తర్వాత మిగిలిన ఏవైతే ఉంటాయో మనకి అంటే ఇవన్నీ కూడా షెడ్యూల్ 1లో చేర్చిన మెడిసిన్. అయితే 2వ రకం మెడిసిన్ పైన అయితే ఇదంతా ఇంత రేట్లు అయితే వీళ్ళు పెంచడం జరిగింది. అవి చూసుకుంటే ఏవైతే మనం మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా మనం అడగంగానే వాళ్ళు ఇస్తారు మా ట్యాబ్లెట్లు కొన్ని. అంటే ఏవైతే మన మెడికల్ షాప్కి వెళ్ళి వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో డాక్టర్ది, అది లేకుండా మనం డైరెక్ట్గా నోటి ద్వారా అడిగి తీసుకునే మెడిసిన్ ఏవైతే ఉంటాయో, లైక్ మనం చూసుకుంటే జలుబుకు సంబంధించి, జ్వరానికి సంబంధించినవి, అంతేకాకుండా టానిక్స్, ఇలాంటివన్నీ ఏవైతే నార్మల్ మెడిసిన్ ఉంటాయో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం తీసుకోగలిగినవి, ఎలర్జీకి సంబంధించిన మెడిసిన్, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వ నియంత్రణ అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఎన్పిపిఏ ఏదైతే ఉందో మనకి ఫార్మాసిటికల్ అంటే నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైజింగ్ అథారిటీ ఏదైతే ఉందో ఎన్పిపిఏ అయితే ఇదైతే నియంత్రిస్తుంది. అది ఎలా నియంత్రిస్తుంది అంటే ప్రతి సంవత్సరం 10% మించి మీరైతే రేట్లు పెంచకూడదు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు 10% పెంచుకునే అవకాశం కల్పిస్తున్నా సరే ఇక్కడ డైరెక్ట్గా మాత్రం దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. అసలు ఏ విధంగా మెడిసిన్ చూసుకుంటే ఇక్కడ 10 రూపాయలకు కొన్ని 180 రూపాయలకి ఇక్కడ ప్రజలకు ఎలా చేరుతుంది అంటే ఈ మధ్యలో ఎవరెవరు ఉన్నారు, దళారీ వ్యవస్థ ఏముంది ఒకసారి చూసుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కంపెనీ ఉంటుంది. ఇక్కడ నుంచి కంపెనీ తయారు చేసిన తర్వాత మధ్యలో ఎవరైతే వీళ్ళు స్టాకిస్టులు ఉంటారు, వీళ్ళ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫార్మా కంపెనీస్ మన మెడికల్ షాపులు ఉంటాయి. మెడికల్ షాపుల దగ్గర నుంచి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కస్టమర్ వరకు అయితే వెళ్తాయి. అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళకి వెళ్తాయి. అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ చైన్ ఉందో ఈ చైన్లో ఎలా మనీ డిస్ట్రిబ్యూట్ అయితే చూసుకుంటే ఇక్కడ కంపెనీ దగ్గర చూసుకుంటే కంపెనీ దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి అంటే దాని తయారీ విధానానికి అక్కడ ఏవైతే ఇంగ్రీడియంట్స్ కావాలో దానికి సంబంధించి ఖర్చు చూసుకుంటే ఆ డ్రగ్కు సంబంధించిన ఖర్చు వారు సపోజ్ చూసుకుంటే ఇక్కడ ఒక 70 రూపాయల వరకు దాని ఖర్చు ఉంది అంటే దానికి ఒక 10 రూపాయలు వచ్చేసి అంటే ఇక్కడ 12% జిఎస్టీ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక 10 రూపాయలు వచ్చేసి వాళ్ళకి ఏదైతే ట్యాక్స్ ఉందో ట్యాక్స్ అనుకుంటే ఒక 10 రూపాయలు వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే రవాణా ట్రాన్స్పోర్ట్ అండ్ ఏదైతే ప్యాకేజ్ ఛార్జెస్ ఉంటాయో అవనుకుంటే ఇక్కడ వచ్చేసి ఇంకొక 10 రూపాయలు వీళ్ళు లాభం చూసుకున్నారు అనుకుంటే మొత్తం మీద 100 రూపాయలు అయితే ఇక్కడైతే కంపెనీ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎంఆర్పి ఏం చేస్తారంటే ఇక్కడ ఫైనల్గా వీళ్ళకి వచ్చేసరికి ఎంఆర్పి ఇక్కడ ఏదైతే మెడికల్ షాప్ ఉందో ఎంఆర్పి ఏదైతే ఉందో వీళ్ళు తయారు చేసేది వచ్చేసి 100 రూపాయలకి, బట్ వీళ్ళు ఎంఆర్పి ప్రింట్ చేసేది వచ్చేసి 300కి. అయితే ఇక్కడ 300 రూపీస్లో కంపెనీ పని అయిపోయింది. ట్యాక్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్, ప్యాకేజింగ్ ఛార్జెస్, అలాగనే ఏదైతే వాళ్ళ లాభం ఉందో అదంతా చూసుకోగా 100 రూపాయలకి అయితే మెడిసిన్ అయితే ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? మధ్యలో ఎవరైతే స్టాకిస్టులు అంటారో వీటిని, అంటే ఎవరైతే వీళ్ళు డిస్ట్రిబ్యూటర్లు అంటారు మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే, డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరకు వచ్చేసరికి మొత్తం ఇక్కడ వీళ్ళు 100 రూపీస్కి అయితే డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడం జరుగుతుంది. 100 రూపీస్ నుంచి 300 వరకు ఎలా వెళ్తుందంటే ఒకసారి ఇక్కడ ఎవరైతే ఉన్నారో స్టాకిస్టులు వీళ్ళు వచ్చేసి వీళ్ళకి నచ్చినంత మార్జిన్ పెట్టుకుంటారు. వీళ్ళు 80 పెట్టుకోవచ్చు, లేదు అంటే 120 పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మనం ఒక 100 రూపీస్ వీళ్ళు మార్జిన్ పెట్టుకున్నారు అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది, కంపెనీ 100 రూపీస్ ప్లస్ వీళ్ళు 100 అంటే ఇక్కడ 200 రూపీస్ అవుతుంది. అక్కడ స్టాకిస్టుల దగ్గర ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్ ఉంటాయో డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కంపెనీ దగ్గర కొని వాటిని మెడికల్ షాపులకు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 100 రూపీస్ అయితే పెట్టుకుంటున్నారు. తర్వాత ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి ఏదైతే మనకి ఇక్కడ మెడికల్ షాపులు ఉంటాయో వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఒక 100 రూపీస్ మార్జిన్ పెట్టుకుంటున్నారు అనుకుంటే వచ్చేసి మొత్తం వచ్చేసి ఇక్కడ ప్లస్ 100 వేసుకుంటే మొత్తం వచ్చేసి 300 అవుతుంది. అంటే ఇక్కడ కంపెనీ నుంచి స్టాకిస్టుల నుంచి ఫార్మసీ అంటే ఏదైతే మనకి మెడికల్ షాప్ ఉంటాయో ఫార్మసీకి, ఇక్కడ ఏదైతే షాప్స్ ఉంటాయో షాప్స్కి, ఇక్కడ నుంచి కస్టమర్కి. అంటే ఇన్ని దశలు మనకి నాగార్జున సినిమా ఒకటి ఉంటుంది, శ్రీరామదాస్ సంబంధించిన ఒక సినిమా ఉంటుంది. అయితే దాంట్లో ఎవరైతే నవాబు ఉంటాడో ఎవరైతే రాజు ఉంటాడో రాజు దగ్గర నుంచి రాజు ఏదైతే అది ఐస్ ఉంటుందో ఐస్ ఇస్తాడు.
అది చివరి వరకు ప్రజల వరకు చేస్తారంటే వాళ్ళు ఏదైతే నిధులు ఇస్తారో ఆ నిధులు చివరి వరకు అంటే ప్రజల వరకు చేరే వరకు చూసుకుంటే మనకి చిన్నగా అయిపోతాయి ఆ నిధులు. అదేవిధంగా అక్కడ దాంట్లో ఆ సినిమాలో ఏం చూపిస్తారంటే ఐస్ గడ్డ ఇస్తాడు రాజుకి ఐస్ గడ్డ ఇస్తే అది 1 by 1 మంత్రి దగ్గర నుంచి కింద డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి దగ్గర నుంచి చేరుకొని చివరికి ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఐస్ గడ్డ వచ్చేసి ఇంత సైజు ఉన్న ఐస్ గడ్డ వచ్చేసి చివరికి వచ్చేసి అది వచ్చేసి ఇంతగా మారిపోద్ది, అది కూడా వాటర్ అయిపోద్ది. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కంపెనీ నుంచి ప్రజలకు వచ్చేసరికి ఐస్ గడ్డ పెద్దదైపోతుంది. అంటే ఇక్కడ ధర వచ్చేసి పెరుగుకుంటా పోతుంది ప్లస్. అయితే ఇక్కడ ఇంత ధరలు పెరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే షెడ్యూల్ 1లో లేవో ఈ మెడిసిన్ వీటిపైన పెరుగుతుంది. షెడ్యూల్లో 1లో ఉన్న ఏదైతే ఇంపార్టెంట్ మెడిసిన్ ఉన్నాయో వాటిపైన పెరగట్లేదు. ఎందుకంటే కంపెనీ ఏదైతే మన గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ నియంత్రణ ఉంది అక్కడ. అందువల్ల ఏంటంటే కంపెనీలు పెంచలేకపోతున్నాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ నియంత్రణ లేకపోవడం వల్ల ఈ విధంగా 100 రూపాయలకి తయారైన మొత్తం ప్రాఫిట్ చూసుకున్న కంపెనీ నుంచి ఈడకొచ్చేసరికి 300 రూపాయలు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ చెప్పినా నేను, అంటే ఇంటూ 2నే చెప్పినా నేను. 100 × 2 అంటే 3%, అంటే 300% చెప్పాను నేను. కానీ ఇక్కడ చూసుకుంటే 600 నుంచి 900%. కొన్ని ఏదైతే విటమిన్ D3 అలాగే ఏదైతే మనకి కాల్షియం టాబ్లెట్ ఉంటో వీటి మీద అయితే 1000 పైన శాతం అయితే, అంటే 1000% పైన కూడా లాభాలు అయితే వాళ్ళు తీసుకుంటారంట. అంటే చూసుకోవచ్చు మనకి ఎంత దారుణంగా రేట్లు పెంచుకుంటున్నారు వాళ్ళు అనేది. ఎందుకంటే దీని మీద నియంత్రణ లేదు. అయితే ఈ విధంగా కంపెనీ నుంచి కస్టమర్ వచ్చే వరకు కూడా ఈ విధంగా అయితే ఈ ప్రాసెస్ ఏదైతే దళారీ వ్యవస్థ ఉంది, దళారీ వ్యవస్థ కూడా మధ్యలో దండుకోవడం జరుగుతుంది. ఈ విధానం వల్ల ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరి మీద కూడా ఆర్థిక భారం అయితే పెరిగిపోతుంది. ఇక్కడ మనం రెగ్యులర్గా మనం యూజ్ చేసే మెడిసిన్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ షెడ్యూల్ 1లో లేని మెడిసిన్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే షెడ్యూల్ 1లో ఉన్నాయో మెడిసిన్, ఈ మెడిసిన్ పైన నియంత్రణ ఉండటం వల్ల కొంతవరకు అయితే తగ్గుతున్నాయి రేట్లు. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే మాత్రం విపరీతంగా డబల్, త్రిబుల్ కాకుండా 100 రేట్లు కాకుండా 1000 రేట్లు, 1500 రేట్లు కూడా కొన్ని మెడిసిన్ పైన అయితే మార్జిన్స్ ఉన్నాయి. అయితే ఈ విధంగా చూసుకుంటే మనం మెడికల్ షాప్కి పోయినప్పుడు కూడా చూసుకుంటే బయట బోర్డులు ఉంటాయి. 25% ఫ్లాట్ ఆఫ్, అంటే 25% డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తారు. 25% డిస్కౌంట్ ఎట్లా ఇస్తున్నారు వీళ్ళు? ఫ్రీగా ఇస్తున్నారా? కొన్ని మెడికల్ షాపులు చూసుకోవచ్చు, ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ చూసుకుంటే 50 నుంచి 80% డిస్కౌంట్లు అని పెడుతుంది. ఎట్లా ఇస్తుంది? ఇట్లా 10 రూపాయలకు తయారు చేసిన దాన్ని 200 రూపాయలకు అమ్మేసి దాంట్లో మీకు 50% డిస్కౌంట్ అంటుంది. ఇట్లానే వీళ్ళు డిస్కౌంట్లు ఇచ్చేది. ఈ విధంగా ఉంది. అయితే దీన్ని నియంత్రణ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఏదైతే షెడ్యూల్ 1లో చేర్చిన మెడిసిన్ ఉందో వాటి మీద వీళ్ళు ఎలా అయితే నియంత్రణ ఉండటం వల్ల రేట్లు పెంచట్లేదో సేమ్ ఇవి ఏవైతే మనకి ఏదైతే ఓటీసీ అంటారు వీటిని, అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకునే మందులు, ఈ మందుల మీద కూడా వాళ్ళు కంట్రోల్ చేయాలంటే పార్లమెంటరీ కమిటీ అయితే సూచించడం జరిగింది ప్రభుత్వానికి. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అమెరికా కంటే మనం ఎందుకు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నాం అంటే ప్రపంచ దేశాలకి జనరిక్ మెడిసిన్ సప్లై చేసే ఇండియాలో ఉన్న మెడికల్ మాఫియాని ఎందుకు అడ్డుకోలేకపోతుంది, అంటే ఇండియాలో ఉన్న ఈ రేట్లను ఎందుకు తగ్గించలేకపోతుంది అని చూసుకుంటే ఇక్కడ ట్రంప్ని తీసుకోవచ్చు. ట్రంప్ ఎన్ని పిచ్చి పనులు చేసినా కానీ వాళ్ళ దేశం కోసం అయితే ఆయన కష్టపడతారు. అదేవిధంగా ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే వాళ్ళ దేశ ప్రజలకి మోస్ట్ ఫేవర్డ్ నేషనల్ ప్రైజింగ్ అనేది అయితే తీసుకురావడం జరిగింది ఆయన. అంటే అక్కడ అమెరికాలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెడిసిన్కి ఎక్కువ ధరలు పే చేస్తున్నారో ఆయన తెలుసుకొని మెడిసిన్ మొత్తం కూడా 600 నుంచి 900% వరకు కూడా ఆయన డిస్కౌంట్లు ప్రకటిస్తే మన దగ్గర మాత్రం పెరిగినాయి ఆ శాతాలు. అంటే ఆయన వేరే దేశాల నుంచి వచ్చే మెడిసిన్ పైన కూడా టారిఫ్లు వేసేసి మాకు తక్కువ రేటుకే మీరు ఇవ్వాలి, మా ప్రజలకు తక్కువ రేటుకి ఇవ్వాలి అని చెప్పేసి అయితే వేరే దేశాల మీద టారిఫ్లు వేసింది ఆయన. అంతేకాకుండా ఇక్కడ మన ఇండియా నుంచి ఏదైతే జనరిక్ మెడిసిన్ మనం ఉత్పత్తి చేస్తామో ఇదంతా కూడా మేజర్స్ ఉంటే ప్రపంచ దేశాలన్నిటి కూడా మన దేశం నుంచే పోతుంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే 33% మనం యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇలాంటి ఎక్స్పోర్ట్ చేసే మన దేశంలో ప్రజలకి మనం తక్కువ ఇవ్వకుండా ఇక్కడ ట్రంప్కి అయితే మనం తక్కువ ఇస్తున్నాం. ఇక్కడ ట్రంప్ తీసుకున్న డెసిషన్ ఎంత మంచిదంటే ఏదైతే మోస్ట్ ఫేవర్డ్ నేషనల్ ప్రైజింగ్ ఉందో దానివల్ల వాళ్ళకి 100 రూపాయలు దొరికే మెడిసిన్ ఇప్పుడు అక్కడ 10 రూపాయల దగ్గరలో దొరుకుతుంది. అంటే చూసుకోవచ్చు ఎంత డిస్కౌంట్లో దొరుకుతుందో వాళ్ళకి. అంటే చాలా తక్కువ ప్రజలకి ఇవ్వాలని ఆయన డిసైడ్ అయిపోయిండు, అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా. ఇక్కడ మనం ఎందుకు చేయలేకపోతున్నాం దాన్ని? ఇక్కడ చేయాల్సింది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం 100% వీటి మీద ఫోకస్ చేసి షెడ్యూల్ 1లో ఏవైతే మెడిసిన్ లేదో ఆ మెడిసిన్ మళ్ళీ అదేవిధంగా ఏదైనా కొత్త చట్టం వాటిని తీసుకొచ్చి దాంట్లో చేర్చి దాని ప్రైస్ కూడా నియంత్రించాలి. ఇక్కడ ఎట్లా నియంత్రిస్తున్నారంటే ఎన్పిపి ఏదైతే ఉందో మనకి నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైజింగ్ అథారిటీ ఉందో అది ఎలా నియంత్రిస్తుంది అంటే పర్యవేక్షిస్తుంది. ఎట్లా అంటే అది అబ్జర్వ్ చేస్తుంది. ఎట్లా అంటే ఒక 10% మాత్రమే మీరు పెంచుకోవడానికి అవకాశం ఉందని అయితే కంపెనీలు చెప్తుంది. కానీ 10% పెంచుకోవాలి అంటే వీళ్ళు ఎంఆర్పి ఆల్రెడీ 10 రూపాయలకి వచ్చేదాన్ని 200 రూపాయలు చేసేసి ఇక్కడ 10% పెంచుకోకూడదు అంటే మళ్ళీ ఇక్కడ పెరుగుతుంది. కానీ దీన్ని కంట్రోల్ చేసేది ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరంటే గవర్నమెంట్ చట్టాలు తీసుకురావాలి. ప్రజలకి
ఏదైతే ఎసెన్షియల్ నీడ్ ఉందో దాంట్లో ఒకటైనా మనకి ఏదైతే ఇప్పుడు వైద్యం ఉందో దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి దీనికి సంబంధించిన టాపిక్ కాబట్టి ఇది మెడికల్ అనేది మెడిసిన్ అనేది 100% అయితే తగ్గించాలి. అప్పుడు మాత్రమే మనం అయితే ప్రజలైతే కొంతవరకు అయితే ఆర్థిక భారం అయితే తగ్గించడం అవుతాం. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది భ్రమపడేది ఏంటంటే ఇక్కడ 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి చూసుకుంటే కూడా. ఒకటి వచ్చేసి బ్రాండెడ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి జనరిక్ ఉంటుంది. అయితే ఈ 2 మెడిసిన్లు చూసుకుంటే డిఫరెన్స్ ఏంటనేది చాలామంది తెలియదు. బ్రాండెడ్ అంటే అదొక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, ఇక్కడ జనరిక్ అంటే ట్రస్ట్ బిల్డ్ అవ్వదు. చాలామంది పెద్ద డాక్టర్లు చెప్పేది ఏంటంటే మీరు ఇలాంటి ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే నిపుణులు డాక్టర్లు పెద్ద ఎవరైతే ఆర్థికవేత్తలు వీరందరూ చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీరు మెడికల్ స్టోర్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే డాక్టర్తో కానీ మీరు జనరిక్ మెడిసిన్ రాయండి అని చెప్పమంటున్నారు. అంటే ఇక్కడ జనరిక్ మెడిసిన్ బ్రాండెడ్ మెడిసిన్ మీద డిఫరెన్స్ చూసుకుంటే జనరిక్ అంటే ఏంటంటే మనకి ఉదాహరణ చెప్తాను మీకు, పారాసిటమాల్ ఉంది. పారాసిటమాల్ అనేది ఒక డ్రగ్, కానీ దాన్ని బ్రాండెడ్గా చేసి ఎలా అమ్ముతారంటే డోలో 650. అయితే ఇక్కడ డోలో 650 అనేది బ్రాండ్, కానీ పారాసిటమాల్ ఏదైతే డ్రగ్ నీకు జనరిక్లో ఏదైతే పారాసిటమాల్ ఉందో అదే పారాసిటమాల్ ఇక్కడ డోలో 650 అనే ట్యాబ్లెట్లో కూడా ఉంటుంది. తర్వాత ఏదైతే క్రోనిక్ అని ఉంటుంది అది ఒకటి ఉంటుంది. అంటే ఈ విధంగా ఏదైతే ఉండో బ్రాండెడ్ మెడిసిన్ అని, బ్రాండెడ్ మెడిసిన్ ఎందుకు రేట్ ఎక్కువ, ఇక్కడ మనకి జనరిక్ మెడిసిన్ 20 రూపాయలకు దొరుకుతుంది. మంచిగా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇక్కడ బ్రాండెడ్ మెడిసిన్ వచ్చేసి మనకి 100 రూపాయలకు దొరుకుతుంది. అంటే 80% డిస్కౌంట్లో మనకి ఇక్కడ దొరుకుతుంది. డిస్కౌంట్ కాదు, తగ్గిపోతుంది. అంటే బేసిక్ ప్రైజే అంత. ఎందుకు తగ్గుతుంది, ఇక్కడ ఎందుకు 100 రూపాయలు అమ్ముతున్నారు, ఇక్కడ ఎందుకు 20 రూపాయలు అమ్ముతున్నారు అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 100 రూపాయలు అమ్మడానికి గల కారణం ఏంటంటే మార్కెటింగ్. ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ ఉండదు, ఇక్కడ మార్కెటింగ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే బ్రాండ్ వాల్యూ, ఇక్కడ ఏదైతే డోలో ఉందో ఇది అనేది బ్రాండ్ నమ్మకం ఎక్కువ. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పారాసిటమాల్, ఇక్కడ బ్రాండ్ అనేది ఇక్కడ డోలో 650 అంత బ్రాండ్ కాదు కాబట్టి దీన్ని మనం కొనం. ఇక్కడ బ్రాండెడ్కి జనరిక్కి డిఫరెన్స్ చూసుకుంటే ముఖ్యంగా కేవలం బ్రాండ్ వాల్యూ తర్వాత మార్కెటింగ్ అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు అక్కడ. బ్రాండ్ వాల్యూ వచ్చేసి మనకు బ్రాండ్ అనగానే సోకు అవే తీసుకోవాలి, లేదంటే ఏమైనా అవుతుందేమో. కొంతమంది చెప్పేవాళ్ళు కూడా చెప్తారు బ్రాండెడ్ తీసుకోండి జనరిక్ తీసుకోకండి అని. జనరిక్ ఏంది ప్రపంచ దేశాలకి, అమెరికా లాంటి దేశాలకి మన భారతదేశం నుంచే సప్లై వెళ్తుంది, ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి జనరిక్ మెడిసిన్. అమెరికాలో ట్రంప్ తక్కువ రేట్లో ఈ ఏదైతే మెడిసిన్ ఉందో ఇది ఇవ్వాలనుకుంటున్నారు అక్కడ ప్రజలకి, దానికి మన దగ్గర నుంచే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు జనరిక్ మెడిసిన్. అంటే వాళ్ళు ఎందుకు చేసుకుంటారు ఇంపోర్ట్ చేసుకోవడం, అంత అవసరమే ఉంది వాళ్ళకి, మనకంటే ధనిక దేశం కదా అది. అయినా కానీ వాళ్ళు జనరిక్ మెడిసిన్ ఎందుకు తీసుకుంటారంటే రెండు సేమ్. ఇక్కడ బ్రాండ్ వాల్యూ మార్కెటింగ్ వల్ల రేట్లు పెరుగుతాయి, ఇక్కడ బ్రాండ్ వాల్యూ మార్కెటింగ్ లేకపోవడం వల్ల అయితే మనకు తక్కువ ధరలకు వస్తాయి. కాబట్టి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మెడికల్ బారిన అంటే మెడికల్ సంబంధించి ఆర్థికంగా వెనకబడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వాలు అయితే మనకైతే దీని మీద అయితే చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఏదైతే జనరిక్ మెడిసిన్ అవి కూడా మనం ఇచ్చే విధంగా అంటే డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జనరిక్ మెడిసిన్ ఇవ్వడం వల్ల అయితే పేద ప్రజలు అయితే ఆర్థిక భారం అనేది తగ్గించుకుంటారు. ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా అవగాహనతో మాకు జనరికే రాయండి అని డాక్టర్ని అడగండి. తర్వాత ఆ మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా మాకు జనరిక్ మెడిసిన్ కావాలని తీసుకోండి. ఆ విధంగా అయితే మనం ఆర్థిక భారం అనేది తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అయితే మెడికల్ సంబంధించి ఇంత మాఫియా బ్యాక్గ్రౌండ్లో ఇంత మధ్య ఎవరైతే దళారీ వేస్తుందో దీనివల్ల అయితే ఇంత ప్రజలకైతే నష్టం జరుగుతుంది. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. దీని గురించి అయితే ఆలోచించి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి చట్టాలు తీసుకొచ్చి దాంట్లో షెడ్యూల్ 1లో ఏ విధంగా అయితే మెడిసిన్ ఉందో అదేవిధంగా ఈ నార్మల్ మెడిసిన్ ఏవైతున్నాయో వీటికి కూడా ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏదో ఒక చట్టం చేసి దాంట్లో అయితే చేర్చడం మంచిది. థ్యాంక్ యూ. జై హింద్.